హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 19 డే 18 రివ్యూ. సో నిన్నైతే మనకు తెలిసిందే, ప్రభావతి 2.0 గేమ్స్‌తో స్టార్ట్ అయింది. అది అంతా కూడా నడుస్తోంది. దాంట్లో ఏమో నబీల్‌ని వాళ్ళు నిఖిల్ క్లాన్ వాళ్ళు ఆల్రెడీ విన్ అయ్యారు కాబట్టి ఒకళ్ళని తీసేయమంటే నబీల్‌ని తీస్తే నబీల్‌నేమో సంచాలక్‌గా పెట్టారు. సో ఇప్పుడు అదే కంటిన్యూషన్ జరిగిందండి. ఆ కంటిన్యూషన్‌గానే నబీల్ అయితే గనక క్లియర్‌గా అయితే ఇంకా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పాడనమాట. ఈ రెడ్ లైన్ దాటకూడదు, గుడ్లనేమో కవర్ చేయొద్దు, ఎవరు ఎక్కువ కొట్టుకోవద్దు, మ్యాన్ హ్యాండ్లింగ్లా వద్దు, అలాగే వెళ్ళి డైరెక్ట్ పట్టుకోవడానికి వీలు లేదు, కిందకు వచ్చిన తర్వాతే తీసుకోవాలి అని చెప్పాడనమాట. సో ఇవన్నీ నార్మల్గా ఇచ్చిన రూల్స్నే పెట్టాడు కానీ ఏమి కొత్త రూల్స్ ఏమీ యాడ్ చేయలేదు. సో ఎవ్రీవన్ అగ్రీడ్ అనమాట. వెళ్ళి ట్రై చేయడానికి అందరూ కూడా ఆడడం మొదలుపెట్టారు. ఇక్కడైతే నిఖిల్ క్లాన్ అయితే కనుక రెండు ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే ప్లానింగ్ ఉంది. అందరూ టీం మొత్తం కలివిడిగా అనమాట 6 మెంబర్స్ ఆడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఫుల్ ఆన్ ఫోర్స్‌తో ఆడుతున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు కాస్త బలంగా ఉన్నారు అవతల టీంతో పోలిస్తే. ప్లస్ అవతల టీంలో నబీల్ ఒక మనిషి లేడు. సో ఆబ్వియస్‌గా వాళ్ళకి ఏమో ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. అలాగే మన ఎవరు మణికంఠకేమో అంత శక్తి లేదు. మణికంఠని నిన్న చూస్తే గనక పృథ్వీ మహా అయితే ఒక్క హ్యాండ్ తోటి ఆపేశాడు. సో అంత అంటే తనని ఇది చేయడం అని కాదు కానీ తనకి ఆ బలం లేదు కాబట్టి తను ఆడలేడు. ఇంకా ఆదిత్య గారేమో చెప్తున్నారు కొద్దిగా ఆయన ఎలాగైనా కూడా అంత ముందే చెప్పారు, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి దూకను, బట్ ఐ విల్ ట్రై అన్నారు. సో అలాగే ట్రై చేసుకుంటా, అంటే బయటన ఎక్కడైనా ఎగ్స్ వచ్చినా లేకపోతే ఎవరైనా కొట్టుకుంటే ఎగ్స్ దొరికిన వాటిని లేకపోతే చిన్నగా ఆపడానికి ట్రై చేయడం అలాగే చేశారు. కానీ పట్టుకుని నిఖిల్ పృథ్వీలా కాకుండా మామూలుగానే ఆడారనమాట ఆదిత్య ఓం గారు. ఇంకా వాళ్ళ క్లాన్ చీఫ్ అయిన అభయ్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఆయన ఎందుకున్నాడో ఆయన ప్లాన్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా నామినేషన్స్లో ఉంటే మనం ఇంతకుముందు ఆల్ 7 సీజన్స్లో చూసాం. నామినేషన్స్లో ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ చాలా ట్రై చేస్తారు, ఎలాగైనా నామినేషన్స్ నుంచి బయటకు రావాలి, ఇలా ఆడాలి, ఇంత ప్లాన్ చేయాలి, ఇలా చేద్దాము అని చెప్పి. బట్ ఈయన అంతటికి ఈయనే నామినేషన్స్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఆడడం కూడా లేకుండా ఇంకా బిగ్ బాస్ని ఎదిరించి చేయడం అలాగే చేశాడనమాట. అసలు నాకైతే ఆయన ఎందుకు ఏం చేస్తున్నాడా అన్నది అర్థమే కాలేదు. ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, లేకపోతే ఏంటి ఆడతాడా అన్నది కూడా లేకుండా ఒక పక్కకి వెళ్ళిపోయి కూర్చుని ఆడడం జరిగిందనమాట. వాళ్ళ క్లాన్స్ వాళ్ళకైతే మీరు మాట్లాడకండి, మీరు ఆడుకోండి అని చెప్పాడు. కానీ ఈయన వెళ్ళి ఒక పాయింట్ చెప్పి ఇలాగా మనం ఇలా ప్లాన్ చేద్దాం, ఇలా డిఫెండ్ చేద్దాం అని చెప్పి ఏమీ చెప్పింది ఏం లేదనమాట. ఇంకా వాళ్ళ టీంలో ఉన్న ఇద్దరు లేడీస్, మన యష్మిన్, ప్రేరణ అయితే బాగా ఆడారండి. వాళ్ళు కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. సో వీళ్ళు పెట్టినా కూడా ఆబ్వియస్గా అటు సైడ్ నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళేమో డ్యాగల్లాగా తన్నుకుని పోతున్నట్టు కోడిపిల్లల్ని ఫుల్ ఇదిగా ఆడారనమాట. చాలా ఫోర్స్తో ఆడారు వాళ్ళు. ప్లస్ విష్ణుప్రియ ఫోర్స్గానే ఆడుతుంది, సోనియా ఫోర్స్గా ఆడుతోంది, సీత ఫోర్స్గా ఆడుతోంది. సో వాళ్ళకి ఏంటంటే అలా కలిసి వచ్చింది. అంటే మ్యాన్ పవర్ ఎక్కువ ఉండేసరికి ఇటు సైడ్ తక్కువ ఉండేసరికి వీళ్ళకి ఆల్రెడీ తక్కువ ఇదైందనమాట, పవర్ఫుల్గా లేకపోయింది వీళ్ళ టీము. సో అదైతే అలా జరిగిందండి. ఇంకా కొన్ని గొడవలు అయితే జరిగాయి. ఫస్ట్ అయితే కనుక రేషన్కి కుకింగ్కి టైం మార్చాడు, కొత్త రూల్ పెట్టాడు బిగ్ బాస్. ఎవరైతే వెళ్ళి కుకింగ్ చేసుకుంటారో వాళ్ళు ఓన్లీ వితిన్ సో రూల్ వచ్చేసి ఏంటంటేనండి, ఒక క్లాన్ మనిషి ఒకటే చేయాలో లేకపోతే ఒక క్లానే చేయాలి. దాని నుంచి ఇద్దరు మొత్తం ముగ్గురు మనుషులే ఉండగలగాలి. అంటే కటింగ్ చేసుకోవడానికి దానికి హెల్ప్ చేసేటట్టు ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన టైం మళ్ళీ ఆబ్వియస్గా ఇప్పుడు టైమర్ అయితే పెట్టాడు కదా, 14 అవర్స్ టైమరు. సో అందు గురించి అలా చెప్పేసరికి అభయ్ అయితే ఇక్కడ బిగ్ బాస్కి ఎగెయిన్స్ట్గా మాట్లాడడం జరిగిందనమాట. ఏంటి సైకో అనుకుంటున్నాడా, లేకపోతే నీ అవ్వ అంటాడు, ఆయన ఏం అర్థం కాదా, మనం తినాలని చేస్తున్నామా తినకూడదని చేస్తున్నామా అని చెప్పి మాట్లాడాడు అనమాట. కానీ నాకు ఒకటి అర్థం కాదంటే, యాక్చువల్గా బిగ్ బాస్ అనేది గేమో లేకపోతే రియాలిటీతో పాటు గేమ్ కదా. అది వెళ్ళి లోపల వాళ్ళు ఏం పెడితే అది, ఇప్పుడు చీకట్లో నడవాలి లేకపోతే పైనుంచి దూకాలి అంటే అలాంటివి పెడతారని కాదు కానీ, బట్ వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికే రెడీగా మనం అగ్రిమెంట్ చేస్తామండి. అక్కడికి వెళ్ళి బిగ్ బాస్నే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది ఇలా పెట్టకూడదు, నువ్వు ఆ పర్టికులర్ పర్మిషన్ ఇవ్వాలి లేకపోతే ఇలా రూల్ పెట్టాలి కానీ ఇలా పెట్టకూడదని బిగ్ బాస్కి చెప్తే ఇంకేముంటుందండి గేమ్. ఇది సేమ్ సీజన్ 6లో అంటే ఇలా పేర్లు తీసుకుంటున్నాను కదా, కానీ గీతు రాయల్ కానీ లేకపోతే ఇంకొంతమంది ఇలాగే చేశారండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకున్నది
అనుకున్న రూల్స్ మార్చుకొని చేయడం వేరు. బట్ బిగ్ బాస్‌కిని ఎదిరించి చేస్తే గనక అది చాలా బ్లండర్ అనమాట. బిగ్ బాస్‌ని ఎప్పుడూ ఎదిరించకూడదు. సో, ఆబ్వియస్‌గా అబ్బాయి చేసింది 100% తప్పు. ఆయన చీఫ్‌గా కంటిన్యూ అవ్వట్లేదన్న టాక్ వస్తుంది బయట సోషల్ మీడియాలో. తనని తీసేసారని. అదేవి ఇదే విధంగా అనుకుని బిగ్ బాస్ తీస్తుంటే గనక పర్ఫెక్ట్‌గా అనిపించింది. దానివల్ల ఏమీ నష్టం జరగలేదు అని చెప్పి అనిపించిందనమాట. అంటే ఇప్పుడు ఆయనే చీఫ్‌గా ఉండి వీళ్ళ ఐదుగురిని ఇలా చెప్పాల్సింది పోయి, ఓకే, మనం ఇలా వండుకుందాం, ఇలా చేద్దాం అని ప్లానింగ్ ఏసుకోవాల్సింది పోయి, ఆయనే అగెయిన్స్ట్‌గా బిగ్ బాస్‌కి మాట్లాడడం జరిగిందండి. సో, నాకైతే అది అస్సలు నచ్చలేదు. దాని తర్వాత ఏమన్నా అంటే మనకి ఎపిసోడ్‌లో అంతా చూపించలేడు కాబట్టి కొద్దిగా కన్వర్జేషన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారేమో. అయితే వాళ్ళొక హాఫ్ అన్ అవర్, వీళ్ళొక హాఫ్ అన్ అవర్ వేసుకుందాం అన్నది ప్లాన్ ఏసుకున్నారనమాట. సరే, కొద్దిగా అయితే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ ఒకళ్ళు, డిన్నర్ ఒకళ్ళు, లంచ్ ఒకళ్ళు చేసుకున్నారు. సో, అలా అయితే గనక ఈరోజు అనదర్ 1½ అవర్ ఎంతో కవర్ చేశారనమాట. ఇంకా మిగిలింది ఒక 10 అవర్సో ఎంతో ఉందంతే. సో, ఇది కుకింగ్ విషయానికొస్తే ఇంక మధ్యలో ఏమో ఈ గేమ్ ఆడుతున్నప్పుడు, ప్రభావతి గేమ్ ఆడుతున్నప్పుడు ప్రేరణ వీళ్ళందరూ ఏమో ఉంటేనేమో ఫస్ట్ సీత కొన్ని గుడ్లు దొంగతనం చేస్తుందనమాట. అబ్బాయి అక్కడే కూర్చొని ఉంటాడనమాట అబ్బాయి. అయితే వీళ్ళేమో వచ్చి అరుస్తూ ఉంటారు అబ్బాయి మీద. ఎందుకు తీసుకొనిచ్చావు అన్నా గూడా, తీసుకొని పర్వాలేదు తీసుకొని మనం మాట్లాడొద్దు, మనం గేమ్ ఆడదాం అంటాడండి. ఇక్కడైతే మణి ఓవర్‌గా కాదు, మణి కరెక్ట్‌గా రియాక్ట్ అయ్యాడు అబ్బాయి పైన అనిపించింది. వచ్చి చెప్తాడనమాట, మేము ఇక్కడ కష్టపడి ఆడుతుంటే మీరు అక్కడ కూర్చొని కాపాడకుండా తీసుకెళ్ళి నువ్వు పర్వాలేదు మాట్లాడొద్దు అంటే చాలా తప్పు అని చెప్పడం జరిగిందనమాట. దానికి గూడా అబ్బాయి వినిపించుకోకుండా, నో, నేను ఇలాగే ఉంటాను, ఇదిగానే మాట్లాడదాము, మనం ఏం గొడవలు పడొద్దు ఇది అని చెప్తున్నాడు. సో, నాకు అది గూడా అర్థం కాలేదంటే ఆయన థాట్ ప్రాసెస్ ఏంటో సెట్ అవ్వట్లేదండి గేమ్ షోకి అనిపించింది. సో, అది జరిగింది. ఇంకా అలాగే ప్రేరణనేమో కొద్దిగా ప్రేరణకి, విష్ణుప్రియకి ఆల్రెడీ కోల్డ్ వార్ మనం నిన్న ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్టు వాళ్ళిద్దరికి కోల్డ్ వార్ నడుస్తోంది. ఇద్దరికీ ఎవరికంటే ఎవరు అస్సలు పడట్లేదు. సో, ఇక్కడైతే గనక ఫస్ట్ ఏమో ఒక లైన్‌ల దగ్గర నుంచోమని చెప్పాడు నబీలు. వీళ్ళందరూ అక్కడికెళ్ళి గుంజుకోవడం, మళ్ళీ పీక్కోవడం చేస్తున్నారని చెప్పి, అలా వద్దు ఈ లైన్‌కి ఇటు సైడే ఉండి నుంచోండి, మేము ఇది మాట్లాడుతా ఉంటే, సీత మరి ఫస్ట్ అయితే గనక చెయ్యి పట్టుకోమంది. అంటే వీళ్ళిద్దరూ ఇలా పక్కన నుంచుంటే మధ్యలో వచ్చి ప్రేరణ ఉన్నారనమాట. అంటే మనకి ఎపిసోడ్‌లో ఆమె ముందరే వచ్చి అక్కడ నుంచుందా, లేకపోతే వీళ్ళిద్దరు నుంచున్న తర్వాత తనొచ్చిందా అన్నది మనకు తెలీదు. బట్ తనొచ్చింది. వీళ్ళిద్దరి ప్లాన్ ఏంటంటే తనని ఎళ్ళనివ్వకుండా గుడ్లు పట్టుకోవడానికి అడ్డు పెడదామని చెప్పి చెయ్యేమో అడ్డు పెట్టాడు. అడ్డు పెట్టిన తర్వాత అక్కడ ఆల్రెడీ కోల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి విష్ణు చాలా ఫోర్స్‌ఫుల్‌గానే ప్రేరణని నెట్టడానికి ట్రై చేస్తే, ప్రేరణ గూడా తన్ని పట్టుకుని ఇంకా వాళ్ళకి ఘర్షణ జరిగింది వాళ్ళ ముగ్గురికి. అలాగే అక్కడ దాని తర్వాత ఇంకా ఈ గొడవలు జరుగుతున్నప్పుడు యష్మి సీత తీసుకుంది కాబట్టి మనము తీసుకోవచ్చు అని చెప్పి వీళ్ళ గుడ్లు దొంగతనం చేయడం గానీ, విష్ణు సీత ప్రేరణని గట్టిగా పట్టుకుంటే నా చేతులు విదిలించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ప్రేరణ ఏమో తన్నడానికి ట్రై చేశారనమాట. ఇంకా అలాగే విష్ణుప్రియ మళ్ళీ తనని గట్టిగా హోల్డ్ చేస్తే, ఇంకా విష్ణుప్రియ అదిగో నువ్వు ఒక రాక్షసి కాదు, తను ఒక రాక్షసి అని ప్రేరణ ఫస్ట్ స్టార్ట్ చేశారు. బట్ విష్ణుప్రియ కూడా నువ్వేదో పెద్ద ఇది అనుకుంటున్నావు, నువ్వు పెద్ద పతివ్రత అన్నట్టుగా మాట్లాడింది. బట్ ఈ మధ్యలో ఎక్కడో క్యారెక్టర్‌లెస్ అన్నది అని అంటే మనకి ఎపిసోడ్‌లో అది కొద్దిగా కట్ అయినట్టు అనిపించింది అక్కడ. అది ఎక్కువ వినిపించలేదు. బట్ తిను పతివ్రత అనడం గట్టిగా వచ్చింది వాయిస్ అయితే. బట్ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నైనిక చెప్తుందనమాట, ఎందుకు అలా అంటావు, క్యారెక్టర్‌లెస్ అనేది చాలా పెద్ద మాట, ఎందుకు అలా అంటావు. కానీ విష్ణుప్రియ అయితే ఇక్కడ ఏమీ అగెయిన్స్ట్‌గా ఏమి మాట్లాడలేదు, కామ్‌గా ఉండిపోయింది. నిన్నేమో అంత ఏడిచింది, ఈరోజేమో అసలు ఏమి అగెయిన్స్ట్‌గా ఏం మాట రాకపోతే ఏంటో అర్థం కాలేదు, ఎందుకు అలాగా ఊరుకుందా అని. ఒకవేళ తనకి నచ్చకపోతే అందులో బట్ మధ్యలో ఏమో నేను కొట్టేస్తాను, నేను నరికేస్తాను, ఏమైతే అదవుతుంది, నేను కొడతాను ఇది అని చెప్పి విష్ణుప్రియ అయితే ప్రేరణ పైన ఫుల్ ఫోర్స్ అలాగే చేస్తున్నారండి. అట్ ద సేమ్ టైం ప్రేరణ కూడా అటునుంచి అలాగే ఉంది. యష్మి మాత్రం ఇక్కడ కామ్ గోయింగ్‌గా, బట్ గొడవలకైతే ఖచ్చితంగా బాగా ఆడారు, కొట్టారు అందరినీ. ఆమె కూడా అంటే ఈ గుద్దుకోవడం ఇవన్నీ చేసింది జరిగిందనమాట. బట్ స్టిల్ తన అగ్రెషన్ కోల్పోకుండా ఎలా ఉండాలో అలాగా కామ్ గోయింగ్ లాగా యాక్టివ్‌గానే వెళ్ళారనమాట గేమ్‌లో. సో, బాగా అనిపించారు. రష్మి అయితే బాగా ఆడినట్టు అనిపించారు. ఇంకా మధ్యలో నిఖిల్ వచ్చి మణికంఠ మీద ఇది చేయడం, మణికంఠని నువ్వు పృథ్వీ అంటాడనమాట, నీకు బలం లేకపోతే నువ్వు వచ్చి ఎందుకు ఆడుతున్నావు, వెళ్ళి పక్కన కూర్చో, అమ్మాయిలే ఏడుస్తాడు, వీడిని పంపించే అని
వర్డ్ అయితే వచ్చింది. ఇక్కడ మణికంఠ అది ట్రై చేయడానికి చెప్పాడన్నట్టు. "ఎందుకలా అంటావు? ఇది నాకు బలం లేదు. అయినా మీరేమో బాగా ఇదిగా ఆడుతున్నారు" అని చెప్తే ఇక్కడ వీళ్ళందరూ నవ్వుకుంటారు. అంటే కొద్దిగా హేళన చేసినట్టుగానే చేశారు. బట్ అక్కడేమి మణికంఠ ఏమి డ్రాగ్ చేయలేదు. బట్ మేబీ నామినేషన్స్‌కి ఆ పాయింట్ పెట్టుకుందాం అని ట్రై చేస్తాడేమో. కానీ అన్‌సీన్‌లో చెప్తాడనమాట. నాకింకా మైండ్ ఇదైపోయింది. నేను ఏంటది నిన్నంతా కూడా ఫుల్ ఆడుతున్నారు కదండీ! సో, ఇంకా అందరికీ గూడా ఎక్కువ కొట్లాట్లు, ఎక్కువ ఇది అయిపోయేసరికి వాళ్ళకి ఏం పని చేయట్లేదు. జస్ట్ ఎళ్లి గుడ్లు కలెక్ట్ చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్‌లోనే ఉన్నారు. సో, అందు గురించి ఎక్కువ డ్రాగ్ చేయలేదు అప్పుడు. బట్ మణికంఠ అయితే అవన్నీ గుర్తుంచుకుంటాడని నేను అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నిఖిల్‌ను, పృథ్వీ అయితే గనక ఇంక దొరికినోళ్ళు తరుముదాం అని మా బాలకృష్ణ గారి డైలాగ్ ఉన్నట్టు ఫుల్ ఆన్ ఫైర్‌తో ఆడారండి. ఎటువంటి వాళ్ళేమి ఇది పెట్టుకోలేదనమాట. ఓకే. లిమిట్ పెట్టుకోలేదు. డైరెక్ట్ ఎళ్లి ఎవరిని పడితే అమ్మాయిలతో సైతం అటాక్ చేశారు. ఒక దాంట్లో ఒక సీన్‌లో అంటే ఒక ఆట మధ్యలో ఏమో బోత్ ప్రేరణనిను, యష్మిని ఇలా 2 చేతులతో పట్టేసుకుంటాడండి. అలాగసలు వదిలిపెట్టడు. వాళ్ళు వదలమన్నా గూడా పృథ్వీ అంత గట్టిగా పట్టుకొని ఉండిపోతాడనమాట మీరెళ్ళొద్దని చెప్పి. బట్ ఇక్కడ కొద్దిగా నిఖిల్ ఆపి నువ్విలా చేయకూడదని చీఫ్‌గా చెప్పుంటే బావుండేది. బట్ స్టిల్ నిఖిల్ గూడా తనతో పాటు ఈక్వలెంట్‌గా అస్సలు అంటే ఒక ఒక థాట్ అంటూ లేకుండా, లేదంటే ఒక గమనంగా ఉంచుకోకుండా ఎదుటి వాళ్ళ మీదకి బాగా ఫోర్స్‌ఫుల్‌గా అయితే ఎళ్ళిపోయారండి. సో, ఇలా అయితే గేమ్ అయితే మొత్తం జరిగింది. ఇంకా ఎక్స్‌టెన్షన్ ఉంది. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళకి గుడ్లు లెక్కించేటప్పుడు ఏమైందంటే ఒకళ్ళకేమో 66 వీళ్ళకి, 30 ఏమో వాళ్ళకి వచ్చాయి. మధ్యలో గేమ్ పెట్టి బ్యాలెన్సింగ్ గేమ్ అక్కడ నైనిక అండ్ అభయ్ వచ్చి ఆడారు. అభయ్ టీమ్ గెలిచింది. 90 పాయింట్స్ వచ్చాయి వాళ్ళకి. 90 ఎక్స్‌ట్రా వచ్చాయి. సో, వాళ్ళేమో 90+30 అరౌండ్ 120 అలా వచ్చాయి. ఇక్కడ వీళ్ళు ఇంకా 66 తోటే ఉన్నారు. సో, అందు గురించి వాళ్ళు గెలిచారనమాట. బట్ కలెక్షన్ ఇంకా బాగా అయ్యేసరికి వాళ్ళదేమో 260 దాటి ఎళ్ళిపోయారనమాట. అంటే ఇక్కడ వీళ్ళు చిందరవందరగా పడేసుకుంటారు, తన్నేసుకుంటారనమాట. బట్ నబీల్‌నేమో సంచాలకుగా ఉన్నప్పుడు క్లియర్‌గా చెప్తాడనమాట. గుడ్లు బాస్కెట్‌లో ఉన్నవే నేను లెక్కపెడతాను, లేకపోతే లెక్కించనని. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. నబీల్ అయితే సూపర్‌గా సంచాలకుగా తను చేయాల్సిందంతా బాగా క్లియర్‌గా చేశాడండి. అంటే ఈ గేమ్‌లో ఏమవుతుందంటే ఒక చోట కొట్టుకుంటారు, ఒక చోటేమో తిట్టుకుంటారు, ఒక చోటేమో దొంగతనాలు జరుగుతాయి. ఇదంతా గూడా ఒకేసారి కవర్ చేయడం అనేది చాలా కష్టం. బట్ స్టిల్ ఎవరెవరు క్వెషన్ చేస్తున్నారో వాళ్ళకి అగెయిన్స్ట్‌గా మాట్లాడడం అంటే వాళ్ళకి క్లియర్‌గా ఆన్సర్ ఇవ్వడం చేశాడు సంచాలకుగా. సో, నాకైతే నబీల్ అంటే బాగా నించున్నాడనమాట. అందరూ తిడుతున్నా గూడా నువ్వేమి చేయట్లా, నువ్వేమి ఆడట్లేదు. ఆబ్వియస్‌గా అంతే ఈ క్లాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈ క్లాన్ వాళ్ళు ఒప్పుకోరు. ఈ క్లాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ క్లాన్ వాళ్ళు ఒప్పుకోరు. అది షోకేస్ అవుతూనే ఉంటుంది. బట్ స్టిల్ నబీల్ అయితే గనక బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. అట్ ద లాస్ట్ ఏమవుతుందంటే వీళ్ళకి 260 వీళ్ళకేమో అరౌండ్ 120+60 6 ఎంతో ఉంటాయి అంతే అనమాట. సో, వీళ్ళు ఇక్కడ మళ్ళీ నిఖిల్ వాళ్ళు గెలిస్తే మళ్ళీ ఇటు నుంచి ఒకళ్ళని తీసేయమంటే ప్రేరణనైతే తీసేసారండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఇంకా మిగిలింది వాళ్ళ దాంట్లో ఏమో ఆదిత్య గారు, అభయ్ అండ్ యష్మి అండ్ మణికంఠ నలుగురే ఉన్నారు. రేపటి ఎపిసోడ్ చూడాలి ఇంకేం జరుగుతాయి. ఈ 'ప్రభావతి 2.0' గేమ్ ఎంతవరకు వెళ్తుందా అని. బట్ నాకైతే బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎక్సెప్ట్ అభయ్ తప్పితే అందరూ బాగా ఆడారండి. ఆడడం అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు, కనిపించాయనమాట. సో, ఇలా అయితే ఈరోజు ఎపిసోడ్ జరిగిందండి. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే దయచేసి ఒక థమ్స్ అప్ ఇవ్వండి. దానివల్ల మాకు రీచ్ వస్తుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మీ ముందరికి వస్తాం. బాయ్ అండి.